ఆప్షన్ బయింగ్ చాలా ఫ్యాసినేటింగ్ వరల్డ్. ఎవరైతే ఫ్రెషర్స్, ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ఆప్షన్ బయింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. రూ. 1000, 5,000, 10,000 ఇలాంటి చిన్న అమౌంట్స్‌తో మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేసి, అందులో స్పెసిఫిక్‌గా ఆప్షన్ బయింగ్ చేసి రూ. 1,00,00,000, 5,00,00,000, 10,00,00,000 కూడా సంపాదించొచ్చు అని చెప్పి మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్విట్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్స్‌లో అవ్వచ్చు మనం స్క్రీన్ షాట్స్ అన్నీ చూస్తుంటాము. అండ్ దీనికోసం ఎవరైతే ఫ్రెష్‌గా కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఎగ్జిస్టింగ్ జాబ్స్ అవ్వచ్చు, ప్రొఫెషన్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు అన్నీ ఆపేసుకొని కూడా మార్కెట్‌లోకి వస్తున్నారు. కానీ అసలు నిజంగా ఆప్షన్ బయింగ్ చేస్తే మనం లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతామా? మనం కావాల్సిన వెల్త్‌ని జనరేట్ చేసుకోగలుగుతామా? నిజంగా మీరు యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే చూడాల్సిన ఆ 3 విషయాలేంటి? ఆ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏంటి అనేది మనం ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. ఆప్షన్ బయింగ్ రియాలిటీ ఏంటో ఈ వీడియోలో అర్థమవుతుంది. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మొదలు పెడదామా? సో ఎవరైతే కొత్తగా మార్కెట్‌లోకొచ్చారో వాళ్ళకింకా ఈ ఆప్షన్ బయింగ్ అంటే ఏంటో గూడా తెలీదో, వాళ్ళకొక సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఆప్షన్ బయింగ్ లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొక బండి నచ్చిందనుకుందాం. ఈ బండి రేట్ ఒక ₹1,00,000 ఉందనేసి అనుకుందాం. ఇప్పుడు మీరు యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా మీరు సెల్లర్‌కి అంటే డీలర్‌కి ఏం చెప్తారంటే, నేనొక 10 రోజుల తర్వాత వచ్చి నీ దగ్గర బండి కొనుక్కుంటాను. బట్ నేను 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నువ్వు నాకు ఈ బండిని ₹1,00,000కే అమ్మాలి. అండ్ ఈ బండి నేనొచ్చే లోపల ఇంక ఎవ్వరికీ కూడా నువ్వు ఇవ్వకూడదు అనేసి అంటారు. అప్పుడు ఆ సెల్లర్ ఏమంటాడు? నీకు ₹1,00,000 ప్రైస్ లాక్ చేయాలి. 10 రోజులు నేను ఇంక ఎవ్వరికీ కూడా అమ్మొద్దా? మరి దీనికి నాకేంటి లాభం అనేసి అంటాడు గదా! సో, అప్పుడు ఈ ఆప్షన్ బయర్ ఏమంటాడంటే, లేకపోతే ఈ బయ్యర్ ఎవడైతే ఉంటాడో వీడేమంటాడు, సరే ఒక ₹5,000 అడ్వాన్స్ తీసుకో. టోకెన్ అమౌంట్ తీసుకో. ఈ 10 రోజుల్లో నేనొస్తే నాకు అదే రేట్‌కి నువ్వు నాకు బండిచ్చేయాలి అండ్ ఇంక ఎవ్వరికీ అమ్మొద్దు. ఒకవేళ నేను ఈ 10 రోజుల్లో రాకపోతే ఈ 5,000 నువ్వు నీ దగ్గరే పెట్టేసుకో. అండ్ నీ బండి కావాలంటే ఇంకెవరికైనా కూడా అమ్మేసుకోవచ్చు. ఆఫ్టర్ 10 డేస్ అని చెప్పి మనం ఇలాంటి ఏదైనా అగ్రీమెంట్‌లోకొస్తే దీన్ని మనం సింపుల్‌గా ఆప్షన్ బయింగ్ అనేసి అంటాము. అండ్ ఇప్పుడు ఇదే మనము స్టాక్ మార్కెట్ వరల్డ్‌లోకి తీసుకుంటే చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉంటుంది. అండ్ దీనితోనే చాలా డబ్బులనేది సంపాదించగలుగుతాము. సో, ఇది ఎగ్జాక్ట్‌గా ఎలా వర్కౌట్ అవుతుంది? అండ్ ఈ ఆప్షన్ బయింగ్ మన రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్‌తో ఎందుకంత ఫ్యాసినేటింగ్‌గా ఉంటుందో ఇప్పుడు నెక్స్ట్ అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ మనము నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. ఆప్షన్ బయింగ్‌తో అన్ని డబ్బులు ఎలా వస్తాయని చెప్పి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నిఫ్టీ 50 వాల్యూ ఎంతుంది? 25,953.85 ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక్క షేర్ నిఫ్టీలో కొనాలి అనంటే నా దగ్గర ₹25,953 నా దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు మనము నిఫ్టీ లాంటి ఇండిసెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్టాక్ అయినా అవ్వచ్చు, డెరివేటివ్స్‌లో మనం ట్రేడ్ చేయాలి. అంటే అది ఫ్యూచర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆప్షన్స్‌లో అవ్వచ్చు. మనం లాట్స్‌లో ట్రేడింగ్ అనేది చేయాలి. అంటే హోల్‌సేల్ లాగా అనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా మనం స్టాక్‌ని పర్చేజ్ చేయాలంటే రిలయన్సో, హెచ్‌డీఎఫ్‌సీయో ఇంకేదైనా ఒక్క షేర్ కూడా పర్చేజ్ చేయొచ్చు. కానీ డెరివేటివ్స్‌లో అదే రిలయన్స్ స్టాక్ కొనాలన్నా, అదే హెచ్‌డీఎఫ్‌సీ షేర్ కొనాలన్నా, లేకపోతే ఇప్పుడు మన కేస్‌లో రిలయన్స్ కొనాలన్నా కూడా ఒకటి లాట్ సైజ్ అనేది ఉంటుంది. మనం మినిమమ్ అంత క్వాంటిటీ ఆఫ్ షేర్స్ పర్చేజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నిఫ్టీ లాట్ సైజ్ ఎంతుంది? ఇక్కడ నేను బై నొక్కితే ఇక్కడ మీకు కనిపిస్తుందండి. క్వాంటిటీ 65. సో, ఇది 65, 130 అవుతుంది. 130, 195 అవుతుంది. అండ్ ఇక్కడ మీకు లాట్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. సో, అంటే ఏంటి? నేను నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనంటే మినిమమ్ 65 షేర్స్ అయితే నేను కొనాల్సిందే కదా! సో, ఇప్పుడు నేను 65 షేర్స్ ఆఫ్ నిఫ్టీ 50 ఈక్విటీలో కొనాలంటే ఎంత అవుతుందో చూద్దాం. సో, 25,953 కదా! 25,953 ఇంటూ 65 చేస్తే ఎంతొచ్చింది చూడండి వాల్యూ. ₹16,86,945 కావాలి. అంటే ఆల్మోస్ట్ ₹17,00,000 కావాలి నేను నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే. ఇప్పుడు నాకు నిఫ్టీలో ఏమనిపిస్తోంది? మార్కెట్ ఇక్కడి నుంచి పైకెళ్తుంది అని అనిపిస్తుంటే నేను ఒక ఆప్షన్‌ని బై చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఆప్షన్‌ని బై చేయాలనుకుంటే నార్మల్‌గా నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 16,00,000 కావాలి. సో, నా దగ్గర అంత క్యాపిటల్ లేదు. సో, అందుకే నేను ఏం చేస్తానంటే ఆప్షన్ బయింగ్ చేస్తాను అని చేస్తారు. సో, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది?
25,953 కదా. సో 25,950 కాల్ ఆప్షన్ ని నేను బై చేయాలంటే నాకు ప్రీమియం ఎంత 128 రూపీస్ పే చేయాలి. 128 రూపీస్ ఏంటి, మనం ఇందాక ఫస్ట్ టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ అనేసి అనుకున్నాం కదా. సో అలా 128 రూపీస్ ప్రీమియం అడుగుతున్నారు. అండ్ దానికి 65 క్వాంటిటీ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వైర్డ్ మార్జిన్ మీకు కింద కనిపిస్తుంది, ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ బాటమ్ లో, దీనికి కొంచెం పైకి అంటారు, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి 8,352 రూపీస్ మాత్రమే. ఇంతకు ముందరుండే 17 lakh 16,88,000 17 lakhs అనుకున్నాం కదా, 17 lakh రూపీస్ బదులు జస్ట్ మనకి 8,352 రూపీస్ మనం స్పెండ్ చేస్తే నిఫ్టీలో మనం పొజిషన్ తీసుకున్నట్టే. అండ్ ఇక్కడ నుంచి నిఫ్టీ మనం అనుకున్నట్టు 100 పాయింట్స్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ అలా పైకి కనుక వెళ్ళింది అని అనుకుంటే మన ఈ ఏదైతే 128 రూపీస్ మనం ప్రీమియం ఇచ్చి పే చేసుకున్నామో ఇది 200 300 400 రూపీస్ వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 300 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే 300 into 65 అంటే 8,000 పెడితే 20,000 ప్రాఫిట్ వస్తుంది. నిఫ్టీ 300 పాయింట్స్ మన ఆప్షన్ ప్రీమియం మూవ్ అవుతే. సో ఇప్పుడు మీరు ఇక్కడ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఓకే నేను 10,000 పెడితే నిఫ్టీ 300 పాయింట్లు మన ప్రీమియం 300 పాయింట్లు మూవ్ అయితే నా 10,000 కాస్త 20,000 25,000 30,000 అయిపోతుంది, అంటే డబ్బులు డబల్ అయిపోతున్నాయి. ఇలాగా ఇంట్రాడేలో 10 నిమిషాలు ట్రేడ్ చేస్తే ఇలా డబ్బులు డబల్ అయిపోతాయి అని చెప్పి ఇలాంటి మైండ్ సెట్ తో మనందరికీ ఏంటి ఈ ఆప్షన్ బయింగ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఫ్యాసినేటింగ్ గా, ఇంకా దీనికంటే బెస్ట్ ఏది లేదు అన్నట్టు అనిపిస్తుంది. మరి అంత ఈజీగా ఆప్షన్ బయింగ్ చేసి అంత డబ్బులు సంపాదించగలిగే ఆప్షన్ మనకి స్కోప్ పొటెన్షియల్ అన్ని ఉన్నప్పుడు మరి సెబీ వాళ్ళు ఏంటి 90% ఆఫ్ ఆప్షన్ ట్రేడర్స్, అందులో కూడా రీటైలర్సే ఉన్నారు, అందులో కూడా ఆప్షన్ బయ్యర్సే ఉన్నారు, మాక్సిమం డబ్బులు లాస్ చేసుకుంటున్నారు, ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు అని ఎందుకు అంటోంది? దీనికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ఒకటి మీకు ప్రైస్ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అది మ్యాండేటరీ 100% తెలిసి ఉండాలి. దానితో పాటు ఎంత పైకి వెళ్తుంది ఎంత కిందకు వస్తుంది అంటే నిఫ్టీ 100 పాయింట్లు వెళ్తుందా 150 పాయింట్లు వెళ్తుందా 200 వెళ్తుందా 250 వెళ్తుందా అని 100% ప్రాపర్ గా ఫిక్స్డ్ గా టార్గెట్ అనేది తెలిసి ఉండాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ మేజర్ ప్రాబ్లం ఏంటో చెప్పాలా, ఈ టార్గెట్ ఎంత టైంలో హిట్ అవుతుందో కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. సో ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ స్టెప్ తీసుకొని ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టెప్ లో నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా మీరు అనలైజ్ చేయగలగాలి. ఇదే చాలా డిఫికల్ట్ పార్ట్. ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా టెక్నికల్ గా చూసి చెప్పడమే కష్టము. ఇది ఫస్ట్ ప్రాబ్లం. అయితే సెకండ్ ఆప్షన్ బయ్యర్స్ కు ఉండే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈ పైకి కిందకి కూడా ఎగ్జాక్ట్ గా ఎంత వెళ్తుందో తెలిసి ఉండాలి. అండ్ అది కూడా ఎంత టైం ఫ్రేమ్ లో వెళ్తుంది, 1 డేలో వెళ్తుందా 2 డేలో వెళ్తుందా 1 వీక్ లో వెళ్తుందా 1 మంత్ లో వెళ్తుందా 1 ఇయర్ లో వెళ్తుందా అది కూడా 100% తెలుసుండి ఈ మూడింటిని కనుక మీరు జడ్జ్ చేసుకోగలిగితే అప్పుడే యాజ్ అ ఆప్షన్ బయ్యర్ గా మీకు ఎడ్జ్ ఉంటుంది, మీరు ప్రాఫిటబుల్ గా అనేది మారుతారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ రియాలిటీ కొత్తగా వచ్చే ఆప్షన్ బయ్యర్స్ కి తెలీదు. ఎందుకు అనంటే ఆప్షన్ ని బై చేస్తారు, బై చేసిన తర్వాత సపోజ్ మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు, ఒక్కటే దగ్గర సైడ్ వేస్ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు పే చేసిన ప్రీమియం ఏదైతే ఉంటుందో ఇందాక మనం 128 రూపీస్ అనుకున్నాం కదా, అది స్లోగా 120కి 110కి 100కి పడిపోతుంటుంది. అండ్ 30 రూపీస్ పడిపోయిందంటే 30 into 65 చేయండి, ఆల్మోస్ట్ 2,000 రూపాయలు లాస్ కనిపిస్తుంటుంది. సో వీడికి ఇక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంటుంది, అదేంటి నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వలేదు కానీ నాకు లాస్ ఎందుకు వస్తుంది అన్న ఐడియా లేదు, అన్న క్లారిటీ లేదు, దానికి ఆన్సర్ లేదు. సో దాని వల్ల చేసే తప్పులన్నీ చేసుకుంటూ ఇంకా ఉల్టా ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఫస్ట్ ది డైరెక్షన్, సెకండ్ ది మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత పైకో ఎంత కిందకో డైరెక్షనల్ గా మూవ్ అవుతుంది అన్న క్లారిటీ లేకపోవడం, ఇంకా థర్డ్ ఈ డెడ్ లైన్ అంటే ఎంత టైం ఫ్రేమ్ లో మూవ్ అవుతుంది అని తెలుసుకోకపోవడం వల్లనే మేజర్ గా లాస్ అనేది చేసుకుంటారు. అండ్ ఈ మేజర్ గా ఎంత టైం అని అంటున్నాను చూడండి, ఈ టైంలో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ యాజ్ అ ఆప్షన్ బయ్యర్ గా మీ వెనకాల కత్తి పట్టుకొని వెనకాల పరిగెడుతున్నది ఏంటో తెలుసా, థీటా డికే అంటే టైం వాల్యూ. ఎవ్రీ సెకండ్ మార్కెట్ ఓపెన్ ఉన్నా లేకపోయినా నార్మల్ గా 9:30 to 3:30 మార్కెట్ ఓపెన్ ఉంటుంది అనుకుంటే 9:15 to 3:30 కదా, ఈ టైంలో మార్కెట్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఈ టైంలోనే ఆప్షన్ ప్రీమియం అనేది మూవ్ అవుతుంది. కానీ త్రూ అవుట్ ద డే 24/7 ఎవ్రీ సింగిల్ సెకండ్ కి ఎంతైతే టైం టిక్ అవుతూ పోతూ ఉంటుందో మీ ఆప్షన్ లో ఒక పర్సెంటేజ్ ఆఫ్ ప్రీమియం అది అలా కరిగిపోతూనే ఉంటుంది. అండ్ అది ఫిక్స్డ్ ఉంటుంది, దాన్ని ఎవ్వడు చేంజ్ అనేది చేయలేడు. సో మీరు ఈ టైం ఎంతైతే కరుగుతూ ఉంటుందో
దీన్ని అకౌంట్ చేసుకుంటూ ప్రైస్ని కూడా అకౌంట్ చేసుకుంటూ ఇలాగ మీరు ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే తప్పితే ఆప్షన్ బయింగ్ చేసి మీరు ప్రాఫిటబుల్ గా అవ్వలేరు. సో ఈ థీటా డికే ఎలా ఫంక్షన్ అవుతుందో మీకు చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. సో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న 25,950 ఏదైతే కాల్ ఆప్షన్ ఉందో ఎగ్జాక్ట్ గా అదే మీకు స్క్రీన్ మీద తీసుకున్నాను. 128 రూపీస్ మనం ప్రీమియం ని పే చేసాము. అంటే ఎంత? ఆల్మోస్ట్ మనకి ఫండ్స్ నీడెడ్ 8,353 రూపీస్. సో ఇప్పుడు దీంట్లో కొన్ని గ్రీక్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రీక్స్ నేను సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ డెల్టా, థీటా, డీకే, గామా, వేగా అని మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ థీటా వాల్యూ -652 రూపీస్ అని ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు నిఫ్టీ 25,953 దగ్గర ఉంటే 9:15 నుంచి 3:30 ఈ 6:30 గంటల్లో లేకపోతే ఈ 6 గంటల్లో నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్నప్పటికీ కూడా నాకు 652 రూపీస్ లాస్ వస్తుంది. అండ్ దీన్ని మనం పాయింట్స్ లో చూసుకుంటే ఎంత? 10 పాయింట్లు నాకు లాస్. అంటే 128 రూపీస్ ఉండే ప్రీమియం మనం ఏదైతే పే చేసామో ఈ 128, 150, 200, 300 వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. కానీ 128 రూపీస్ ప్రీమియం నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వకుండా అక్కడే ఉండిపోయినప్పటికీ కూడా 118.5 రూపీస్ కి పడిపోతుంది. అంటే నిఫ్టీ ఎక్కడికి మూవ్ అవ్వకపోయినా కూడా నాకు లాస్ వస్తుంది అనమాట. దెన్ తర్వాత డీకే అని ఉంది. ఈ డీకే అంటే ఏంటి? ఇవాల్టి రోజున 3:30కి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే పొద్దునకి మళ్ళీ 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల ఆఫ్ ద మార్కెట్ ఎంతైతే లాస్ వస్తుందో అది ఈ 18 పాయింట్స్. అంటే ఇవాల్టి రోజున పొద్దున మనము 128.5 రూపీస్ కి మనం ఎంటర్ అయ్యాము. డే మొత్తంలో నిఫ్టీ ఇంచు కదల్లే. తర్వాత నెక్స్ట్ డే పొద్దున మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు కూడా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. అంటే ప్రైస్ పైకి కిందకి ఏం మూవ్ అవ్వలేదు, ఫ్లాట్ గా మూవ్ అయినప్పటికీ కూడా బై డిఫాల్ట్ 18 పాయింట్స్ నాకు లాస్ లో ఉంటుంది. అండ్ 128 రూపీస్ ప్రీమియం పే చేసిన నేను 100 రూపీస్ దగ్గర 110 రూపీస్ దగ్గర నాకు ఆప్షన్ ప్రీమియం ఓపెన్ అవుతుంది. అండ్ 18 పాయింట్ లాస్ అంటే ఎంత? 18 into 65 1,170 రూపీస్ లాస్ వస్తుంది నాకు బై డిఫాల్ట్. నా తప్పు కూడా లేదు, నిఫ్టీ కూడా మూవ్ అవ్వలేదు, కానీ దాంట్లో ఉన్న టైం వాల్యూ వల్ల నాకు లాస్ అనేది వస్తుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చాలా మంది మిస్ అవుట్ అనేది అయిపోతారు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్, క్రిటికల్ గ్రీక్స్ లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఆప్షన్ బయింగ్ చేయడం ఒక తప్పు అయితే, సెకండ్ మేజర్ తప్పు ఇంకొకటి ఏం చేస్తుంటారో తెలుసా? ఇప్పుడు నిఫ్టీ 25,953 రూపీస్ దగ్గర ఉంది. దీన్ని మనము ఎట్ ద మనీ అంటాము. కానీ ఇప్పుడు దీనిని 25,950 కాకుండా 26,000, 26,650, 26,100, 26,150, 26,200 ఇలాగే ఇంకా దూరం చేసుకుంటూ పోయాను అనుకోండి, వీటిని మనం అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అంటాం. సో ఇక్కడ ప్రీమియం చూడండి 37 రూపీసే. ఇంతకు ముందర మనకి 8,000 రూపీస్ కావాల్సింది ఇప్పుడు 2,500 రూపీస్ ఉంటే చాలు, నేను నిఫ్టీలో ఎంట్రీ తీసుకోవచ్చు, నిఫ్టీలో ట్రేడ్ అనేది చేయొచ్చు. సో బిగినర్స్ ఏమనుకుంటారంటే నా దగ్గర 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, నేను ఆప్షన్ బయింగ్ చేస్తాను, ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని బై చేస్తాను, అవి చేసి అవి నిజంగా ఎక్స్ప్లోర్ అయినప్పుడు ఇప్పుడు ఈ 37 రూపాయలు ఉన్నది కాస్త 50 రూపాయలు, 100 రూపాయలు, 200 అయిపోతే నేను నిజంగా నా డబ్బులు డబుల్ ట్రిపుల్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు లాస్ చేసుకునే దానికంటే కూడా ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ లాస్ చేసుకుంటారు. కాబట్టి ఆప్షన్ బయింగ్ లో బై డిఫాల్ట్ మీకు స్కిల్ సెట్ లేదు, టైం డీకే ప్రాబ్లం వస్తుంది, మీరు ఎంత టైంలో ఎంత మ్యాగ్నిట్యూడ్ లో నిఫ్టీ పైకి కిందకు మూవ్ అవుతుందో చెప్పే ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్ లేదు, ఏమీ లేదు, ఎవడో ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే యూట్యూబ్ లో ఎక్కడో వచ్చి ఏదో చెప్పి ఆప్షన్ బయింగ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి మీరు మీ స్టేబుల్ కెరియర్స్ అవ్వచ్చు, మీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా మీ లైఫ్ టైం సేవింగ్స్, ఎఫ్డి సేవింగ్స్, పిల్లల చదువులు, లాంగ్ టర్మ్ లైఫ్ టైం సేవింగ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు అనుకుంటే ఒక్కసారి మన మెంటల్ స్టేట్ అక్కడ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించారా? ఎవడో ఒకటి చెప్పాడని చెప్పి మనలో గ్రీడ్ ఎంత కూరుకుపోయిందంటే యాక్చువల్ గా ఆప్షన్ బయింగ్ అనే ఒక ప్రోడక్ట్, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రాఫిటబుల్ అవ్వాలి అని అంటే ఏమేం కావాలో కూడా తెలుసుకోకుండా మనం చేసి డబ్బులు లాస్ రాకపోతే ఇంకేం వస్తుంది చెప్పండి. అండ్ ఇలా కాంటెక్స్ట్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల సెబీ చెప్పినట్టు 95% మంది లాసెస్ చేసుకుంటున్నారు. అండ్ ఆ లాసెస్ చేసుకోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకోవడానికి మార్కెట్ తోనే ఫైట్ చేసి మార్కెట్ నుంచే డబ్బులు సంపాదించాలని చెప్పి కోల్పోయిన డబ్బులు ఎలా అయినా వెనక్కి తెప్పాలని చెప్పి ఇంకా బయట నుంచి మార్కెట్ లోకి క్యాపిటల్ అనేది తీసుకొస్తుంటారు. అగైన్ మనకి ఫండమెంటల్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, స్కిల్ లేదు కాబట్టి దాని నుంచి మళ్ళీ లాస్ అనేది చేసుకుంటారు. అండ్ ఇది ఒక కాన్స్టెంట్ లూప్ లో ఒక రివెంజ్ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయి స్టాప్ లాస్ లేక, రిస్క్ మేనేజ్మెంట్ లేక, మనకి డిసిప్లిన్ లేక, ఏది లేక, ఫ్యామిలీ ఉందని గుర్తు కూడా రాక మనం డబ్బులన్నిటిని నాశనం అనేది చేసుకుంటున్నాము. ఆప్షన్ బయింగ్ కి ఫుల్ గా కనెక్టెడ్ అనేది అయిపోతున్నాము. సో బై డిఫాల్ట్ ఒక ఫండమెంటల్ రియాలిటీ చెక్ ఏంటి ఆప్షన్ బయింగ్ లో అంటే, ఒకటి
మీకు చాలా 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 ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆప్షన్ బయింగ్‌లో ఎవరైతే ప్రాఫిటబుల్‌గా ఉన్నారో వాళ్ళ మార్జిన్ చాలా తక్కువుంది. 0.1% మంది మాత్రమే ఆప్షన్ బయింగ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లక్షల్లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో కొన్ని వేల మందికి సీటొస్తుంది. సో, వాళ్ళని చూసి ఎలా అయితే చాలా మంది నేను డాక్టర్ అయిపోతానని చెప్పి ఎళ్తున్నారో వాళ్ళు అవ్వట్లేదు. నెక్స్ట్ మనం ఫిల్మ్ స్టార్స్‌ని చూస్తుంటాం. చాలా గ్లామరస్ వరల్డ్‌గా ఉంటుంది. కానీ దాంట్లో సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళు ఎంతమంది? హార్డ్‌లీ మొత్తం ఇండియా మొత్తం తిప్పితే ఒక 1000 మంది ఉంటారేమో వెల్ నోటెడ్ పెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ గూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. మనం ఆ ఫీల్డ్‌లో ఉండే టాప్ వాళ్ళని చూసి ఎవరైతే 0.1 కూడా కాదు 0.01%లో ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీ చూసి మనం కూడా వాళ్ళలాగా అవుతే బావుంటుందన్న ఇన్‌స్పిరేషన్‌తో వెళ్ళడం మంచిదే. కాకపోతే మనకి అక్కడికి వెళ్ళాల్సిన స్కిల్ సెట్ అవ్వచ్చు, ప్రాక్టికాలిటీ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, మెంటల్ స్టెబిలిటీ అవ్వచ్చు, అండ్ మనలో ఆ పొటెన్షియల్ అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోకుండా, ఈ ప్రొఫెషన్ మనకి సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోకుండా గనుక మీరు ఆప్షన్ బయింగ్‌లోకి దిగారు అనుకుంటే, మీ చేతులు కాల్చుకుంటారు, లాసెస్ అనేది చేసుకుంటారు. అండ్ ఆప్షన్ బయింగ్ అనేది ఒక ఫుల్ టైమ్ ప్రొఫెషన్. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మార్కెట్‌లోకిచ్చి ఫస్ట్ మీరు యాస్ ఎ ఈక్విటీ ట్రేడర్‌గా స్టార్ట్ చేసుకొని, స్వింగ్ ట్రేడింగ్ చేసి, దాంట్లో కూడా స్లోగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటూ, దాంట్లో డెరివేటివ్స్‌లోకి దిగి, అలా స్లోగా ఆప్షన్ బయింగ్‌కి ఆఫ్టర్ 5, 6 ఇయర్స్ తర్వాత రావాలి. అండ్ అప్పుడే మీరు యాస్ ఎ ఆప్షన్ బయర్‌గా, యాస్ ఎ ట్రేడర్‌గా మీరు ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ అనేది అవ్వగలుగుతారు. సో, అక్కడిక్కడ ఏదో విని మీరు స్కూల్‌లు, కాలేజ్‌లు, జాబ్స్ ఇవన్నీ వదిలేసుకొని ఇక్కడ గనుక వచ్చారనుకుంటే బాగా సఫర్ అవుతారు. సో, అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. అండ్ ఈ మెసేజ్ ఎవరికైతే వెళ్ళడం ఇంపార్టెంటో వాళ్ళందరితోనూ షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను నా కామెంట్ సెక్షన్‌లో అవ్వచ్చు, ఈమెయిల్స్‌లో అవ్వచ్చు, నేను 5,00,000 లాస్ చేసుకున్నాను, 10,00,000 లాస్ చేసుకున్నాను, 20,00,000 లాస్ చేసుకున్నాను. అది కూడా ఆప్షన్ బయింగ్ చేశాను ఎప్పుడైతే నాకు చెప్తూ ఉంటారో, ఎంత బాధొస్తుందంటే ఎలా చేయగలుగుతారు అని చెప్పి. సో, ఆ పెయిన్, ఆ ఎమోషన్‌తో ఈ మెసేజ్ మీ అందరికీ రావాలి, మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, ప్రతి ఒక్కళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.